సో డాక్టర్ గారు ఇప్పుడు ఓల్డెన్ డేస్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి, అంటే ఎలా ప్రివెంట్ చేయాలని చెప్పేసి మనకి తెలిసి. సో అలా ఓల్డెన్ డేస్తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న క్యాన్సర్స్కి మనం అడ్వాన్స్డ్గా ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నాం? ఓకే, మన పాతకాలంలో మనకి ఉండే యొక్క డయాగ్నోస్ చేసే ఎక్విప్మెంట్ అనేది చాలా ప్రిలిమినరీ. డయాగ్నోస్ అంటే క్యాన్సర్ నిర్ధారక శక్తి, ఆ క్యాన్సర్ ఉందా లేదా దాన్ని నిర్ధారించడం, ఎంత పెద్దది ఉంది, దాన్ని ఆపరేషన్ చేయకుండా ఓపెన్ చేయకుండా అలా ఉన్న వ్యక్తిని లోపల ఎలా ఉంది ఏంటి అని చూసే క్యాపబిలిటీ ఇంతకుముందు ఉండేది కాదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ అడ్వాన్స్ స్కానింగ్లో చాలా చిన్నది లేకపోతే చాలా డీటెయిల్తో మనం దీన్ని క్యాన్సరా కాదా అని నిర్ధారించడానికి లేటెస్ట్గా ఎంఆర్ఐస్ వచ్చినాయండి, పెట్ సిటీస్ వచ్చినాయండి, ఈ మధ్యకాలంలో పెట్ ఎంఆర్ఐస్ కూడా వచ్చినాయి. సో దీని ద్వారా ఎక్కడెక్కడ క్యాన్సర్ స్ప్రెడ్ అయింది అండ్ దాని యొక్క డీటెయిల్ స్టడీని మనం నిర్ధారించవచ్చు. సేమ్ వేరే టైప్ ఆఫ్ న్యూక్లియర్ స్టడీస్ క్యాన్సర్ లైక్ థైరాయిడ్ వాటిలో కూడా వీ కెన్ డూ ఇట్. హిడెన్ క్యాన్సర్స్ ఎక్కడన్నా ఉంటే వాటిని కూడా బయటికి తీసుకురావచ్చు, పోస్ట్ సర్జరీ కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ న్యూక్లియర్ స్కాన్స్ వాడి. ఇంతకుముందు కాలంలో అవి ఉండే కాదు. అది డయాగ్నోసిస్ సంబంధించి. ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసరికి పాతకాలంలో ఈ యొక్క రేడియేషన్ ఏదైతే ఉండేదో అది చాలా బ్లంట్గా బ్రూట్గా ఇచ్చేవారు. అంటే ఎక్కువ డోస్లో పూర్తిగా దాన్ని అంత ఏరియా అంత, అంటే ఒక చోట క్యాన్సర్ ఉంటే అక్కడే కాకుండా దాని చుట్టుపక్కల కూడా ఎఫెక్ట్ అయ్యేలాగా ఉండేవన్నమాట కోబాల్ట్ మిషన్స్, పాతకాలపు మిషన్స్. కానీ లేటెస్ట్గా వచ్చిన మిషన్స్, ఈ యొక్క రేడియోథెరపీ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇమేజ్ గైడెడ్గా కానీ లేకపోతే కంప్యూటర్, ఈ మధ్యకాలంలో ఏఐ హెల్ప్ కూడా తీసుకుని స్పెసిఫిక్గా క్యాన్సర్ ఉన్న చోటే రేడియేషన్ ఇచ్చి దాని చుట్టుపక్కల ఉన్న భాగాల్లో ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ కలగనివ్వకుండా, మనకి హాని కలగకుండా కేవలం క్యాన్సర్ మాత్రం పూర్తిగా చనిపోయి మనం ఆ డోస్ను కూడా నచ్చినట్టు మోడిఫై చేసుకునే క్యాపబిలిటీస్ ఉన్న మిషన్స్ అయితే వచ్చినాయి. ఇవి వాడి మనం క్యాన్సర్ క్యూర్ని రేట్ని బాగా పెంచవచ్చు.